గోల్డ్ రేటు పెరుగుతూనే ఉంటుంది. 1,50,000కి ఈజీగా సంక్రాంతికి మనం బంగారం చూస్తాం. ఈవెన్ వెండి రేటు కూడా ఇలాగే ఉంటుంది. తర్వాత 2026 ఎండింగ్కి ఈ బంగారం రేటు 2.5 లక్షల నుంచి 3 లక్షలకి పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి గోల్డ్ మీద పొదుపు చేసుకుంటూనే ఉండండి. గోల్డ్ విషయంలో అమ్మడానికి ప్రయత్నం చేయకండి. ఎక్కడైనా తాకట్లు పెట్టుంటే ఇమీడియట్గా తీసుకోండి. మీరు తాకట్టు పెడితే మాత్రం పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లోనే పెట్టండి. ముత్తూట్లు అలాంటి వాటిలో పెట్టారు అంటే వాళ్ళు వడ్డీలు డిఫరెంట్ ఉంటాయి. అది స్టోరీ ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. వాళ్ళ దగ్గర పెట్టకండి. తాకట్టు పెడితే SBI ఇలాంటి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ దగ్గర మాత్రమే పెట్టండి. లేదా మీ బంగారం విలువ వాళ్ళు తీసుకుంటూ ఉంటారన్నమాట. తర్వాత పొదుపు మాత్రం కడ్డీల రూపంలో బంగారం కొనాలి. ఇది కొనకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. బంగారాన్ని మాత్రం పోగొట్టుకోవద్దు. బంగారం కొంటూనే ఉండండి. ఇంకా దాని విలువ పెరుగుతూనే ఉంటుంది. అకార్డింగ్ టు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం, ఎన్నో ఇంటర్నేషనల్ సర్వీస్ ప్రకారం, కొన్ని బ్యాంక్స్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రకారం బంగారం మీద పెట్టిన పెట్టుబడికే ఎక్కువ వస్తుంది రిటర్ను. FDs కంటే వాటికంటే ఈవెన్ స్టాక్ మార్కెట్ కంటే ఇదే స్థిరత్వం ఉంది. కాబట్టి బంగారం మీద పెట్టుబడి పెట్టి ఇంత రేటు ఉన్నా బంగారం కొనాలనే వాళ్ళకి చెప్పేది ఏంటంటే బంగారం కొనడమే ఇప్పటికీ ఉత్తమం. రైట్.